సాక్షి మీద లేదు. 2-3 సార్లు అడుగుతాడు, చెప్పడు. వాడి దృష్టి అంటే దేని మీద ఉంది? వాడికి నమస్కారం చేస్తాడు దత్తాత్రేయుడు. ఎందుకు తెలుసా? లక్ష్యం ఒకదాని మీద ఉన్నప్పుడు ఇంకెవడన్నా ఉండని పట్టించుకోవద్దండి. వాడు ఏమన్నా అనుకోండి, అది గురువు తత్వం. ఆ పోయేవాడిని ఎక్కడగా గురువుగా భావించాడు. ఎవరు? దత్తాత్రేయ స్వామి. ఇట్లా ప్రతి ఒక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును గురువుగా భావించి తను జగద్గురువు అయ్యాడు. గురువు అన్న వాడికి అహంకారం ఉండొద్దు. నేను గురువుని అంటే తప్పు నీకేం లేదని అర్థం. అందరితో కలవాలి. సాయినాథుడు నేను గురువుని అని చెప్పాడా? పిల్లలతోటి గోటిలాడాడు. పిల్లలతోటి గోటిలాడాను. నేను పిల్లవాడా? ఆయన గురువు మనలోనే ఉంటాడు, మనతోటే ఉంటాడు. కానీ రమణ మహర్షి ప్రతినిత్యం ముందు వచ్చినటువంటి వాళ్ళు అందరితోటి మాట్లాడేటువంటి వాడు. వీలున్నంత కాలం తన యొక్క ఆత్మ సాధనలో రమించాడు రమణుల. అవునా? గురువు మనలాగే ఉంటాడు, మనతోటే ఉంటాడు. కానీ ఆయన మనస్సునందు ఎట్లా బ్రహ్మత్వాన్ని పొంది ఉంటాడు. అందుకని గురువుని మనిషిగా మనం ఆలోచన చేయొద్దు. ఆలోచన చేస్తే మహాపాపం అండి. అటువంటి గురువు దత్తాత్రేయ స్వామి వారు మనకు ముందు చోళ రూపంలో ఉన్నాడు. ఇంకొకసారి నమస్కారం చేసుకోండి అందరు కూడా. చక్కని ఎట్లా సంతోషపడతాడు తెలుసా? గురువు చక్కగా చేతులు ఎత్తి 2 కీర్తనలు చెప్తే ఆయన దిగి వచ్చేస్తాడు. గురువు యొక్క అనుగ్రహం లభించింది. హరౌరుష్ఠే గురుస్త్రాత గురౌరుష్ఠే నకశ్చన. లోకంలో శివునికి కోపం వచ్చింది, గురువు నివారించగలుగుతాడు. గురువుకు కోపం వచ్చింది, ఎవ్వడు ఏం చేయలేడు, వాడు అనుభవించి తీరాల్సింది. హరౌరుష్ఠే గురుస్త్రాత గురౌరుష్ఠే నకశ్చన తస్మాత్ సర్వ ప్రయత్యేన శ్రీ గురుం శరణం వ్రజేత్. అటువంటి గురువును మనం ఆరాధన చేసి తరిద్దాం. జ్యోతిర్వాస్తు విద్యాపీఠమునందు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క మహాపాదుకలు, ప్రత్యక్ష పాదుకలు చోళయందు ఉన్నాయండి. ఆ చోళకు అందరం కూడా నమస్కారం చేసి గురువు గారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యాం. నమో నమః. నమో అనంత సంసార సముద్ర తారా నౌకాయితాభ్యా గురుభక్తిదాభ్యా వైరాగ్య సామ్రాజ్యత పూజనాభ్యా. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా. నమో నమః. నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా. శాకరాభ్యా శాకరాభ్యా పౌర్భాగ్యదావామాలికాభ్యా నమో నమః శ్రీ గురు పాదుకాభ్యా. 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 నమో నమః
సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు భక్తితో భజయింతు గురు నామములు భక్తితో భజయింతు గురు నామములు సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు దత్తాయని పిలవదనే దత్తుడవై దరిచేరి పురితములను పాలతోలి ఖండత చేకూర్చునట్టి సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు విద్యాపీఠ సభ్యులంత వివిధ దీక్షలే చేసి విద్యాపీఠ సభ్యులంత వివిధ దీక్షలే చేసి మదిలో కైలాసమైన మహామేరును నిర్మింపక సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు మహేశ్వరుడు మమేకమై సంకీర్తన దరుపంగా మహేశ్వరుడు దిగి వచ్చి మహామేరును నిర్మింపక సేవింతు గురు చరణములను భక్తితో భజయింతు గురు నామములు దిగంబరా దిగంబరా సద్గురునాథ దిగంబరా దిగంబరా సద్గురునాథ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ 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 దిగంబరా 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 సద్గురునాథ దిగంబరా 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 సద్గురునాథ దిగంబరా శ్రీ గురుదత్త శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌకం వటుకత్రయం పదయుగం దూతీత్రయం మండలం వీరేషాట్టచతుష్కటి నవకమో వీరావళి పంచకమో శ్రీమన్మాలిని మంత్రరాజ సహితమో వందే గురోర్మండలమో సత్కృపాదుకేభ్యో నమో నమః సమర్పయామి సంకల్పానుసారేణ దేవీ చతుశ్శక్యోపచార మహాపూజనం కరిష్యే 64 ఉపచారాల చేత అమ్మవారిని అర్చించుకొని తరించబోతున్నాం. చక్కగా అత్యద్భుతంగా జరిగేటువంటి మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా ఆశిస్తున్న అందజేస్తూ పూర్వదిగ్భాగే ఓఢ్యానపీఠం పూజయామి ఓఢ్యానేశ్వరోపనాథం పూజయామి ఓఢ్యానంబా శ్రీపాదుకాం పూజయామి ఆగ్నేయే అగ్నిముఖభేతాళం పూజయామి మాతృకాపీఠం పూజయామి మాతృకేశ్వరోపనాథం పూజయామి మాతృకాంబా శ్రీపాదుకాం పూజయామి దక్షిణే జాలంధరపీఠం పూజయామి జాలంధరేశ్వరోపనాథం పూజయామి జాలంధర్యంబా శ్రీపాదుకాం పూజయామి నైరుతో కొల్హాపురిపీఠం పూజయామి కొల్హాపురేశ్వరోపనాథం పూజయామి కొల్హాపుర్యంబా శ్రీపాదుకాం పూజయామి పశ్చిమే పూర్ణగిరిపీఠం పూజయామి పూర్ణగిరీశ్వరోపనాథం పూజయామి పూర్ణగిరింబా శ్రీపాదుకాం పూజయామి వాయవ్యే చౌహారపీఠం పూజయామి చౌహారేశ్వరోపనాథం
పూజయామి లోహాలాంబా శ్రీపాదుకాం పూజయామి ఉత్తరే కైలాసగిరి పీఠం పూజయామి కైలాసగిరీశ్వరోపనాథం పూజయామి కైలాసగిరింబా శ్రీపాదుకాం పూజయామి ఈశాన్యే కామరూపపీఠం పూజయామి రూపేశ్వరోపనాథం పూజయామి కామరూపాంబా శ్రీపాదుకాం పూజయామి ఆగ్నేయే అగ్నిముఖవేతాళం పూజయామి నైరుత్యౌ ప్రేతవాహనభేతాళం పూజయామి వాయువ్యే జ్వాలాముఖవేతాళం పూజయామి ఈశాన్యే ధూమ్రాక్షభేతాళం పూజయామి బ్రాహ్మీం పూజయామి మాహేశ్వరీం పూజయామి కుమారీం పూజయామి వైష్ణవీం పూజయామి వారాహీం పూజయామి ఇంద్రాణీం పూజయామి చాముండాం పూజయామి చండికాం పూజయామి అసితాంగభైరవం పూజయామి గురుభైరవం పూజయామి చండభైరవం పూజయామి క్రోధభైరవం పూజయామి ఉన్మత్తభైరవం పూజయామి భీషణభైరవం పూజయామి కపాలభైరవం పూజయామి సంహారభైరవం పూజయామి రుద్రం పూజయామి అగ్నిం పూజయామి యమం పూజయామి నిరుతం పూజయామి వరుణం పూజయామి వాయుం పూజయామి ఈశానం పూజయామి వేదం పూజయామి గురుం పూజయామి పరమగురుం పూజయామి పరమేష్ఠి గురుం పూజయామి పరాత్పరగురుం పూజయామి గణేశం పూజయామి హరిం పూజయామి శివం పూజయామి బ్రహ్మాణం పూజయామి గౌరీ సహిత శివం పూజయామి లక్ష్మీ సహిత విష్ణుం పూజయామి సరస్వతీ సహిత బ్రహ్మాణం పూజయామి దక్షిణ భాగే మహాకాలం పూజయామి దక్షిణా తత్పురతః ధర్మం పూజయామి త్రికోణాత్ బహిః వామభాగే మృత్యుం పూజయామి మహిషం పూజయామి ఓం అధిదేవతాం మహాకాళీం పూజయామి ప్రత్యదేవతాం మహాలక్ష్మీం పూజయామి మధ్యే అనయోర్మధ్యే మహాసరస్వతీం శ్రీవిద్యాంబాం పూజయామి ధ్యాన అంజలి ముద్రాం ప్రదర్శ చేతులు ఇట్లు పట్టుకోండి నమస్కారం చేసుకోండి